హే గైస్, మీరు ప్రీవియస్ వీడియోలో చూసిర్రు కదా, పూజ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ప్రిపేర్ చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇంకా వీళ్ళని ఫోటో అంటే వీడియో అయితే తీసిరనమాట. ఇంకా అక్కడ వచ్చేసి పంతులు మైక్లో అందరికీ చెబుతున్నాడు పూజ ఎట్లా చేయాలని. ఇంకా ఫస్ట్ అయితే వినాయకుని పూజ, గణపతి పూజ చేసిరు, తర్వాత నవగ్రహాల పూజ చేసిరు, తర్వాత గౌరమ్మ పూజ చేసిరు అనమాట. దీనికన్నా ముందు ఫస్ట్ అయితే దీపారాధన చేయమని, దీపారాధన చేసిన తర్వాత గణపతి పూజ, తర్వాత నవగ్రహాలకు పూజ, తర్వాత మళ్ళీ గౌరీదేవికి పూజ చేయమని చెప్పారు. తర్వాత సత్యనారాయణ 5 కథలు చెప్పడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఆ కథలు చెప్పడం కూడా చాలా నిదానంగా అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పారనమాట. ఇంకా మన ఇంటి దగ్గర పంతులు ఒక కథని కట్ చేసి 5 కథలు చెప్తారు కదా, అట్లా చెప్పకుండా మంచిగా 5 కథలు కథ చెప్పడానికి కరెక్ట్ గంట సమయం అయితే పట్టింది. తొందరగా చెప్పకుండా అందరికీ అర్థమయ్యేటట్టు ఇంకానేమో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పూజ ఎట్లా చేయాలని కూడా చెప్పారు. ఇంకా ఈ జాకెట్ బట్ట పూజ సామాన్లో వచ్చింది. మా హస్బెండ్కి వేసిన కండువ కూడా పూజ సామాన్లో వచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే కంటిన్యూగా 1 అవర్ బాగానే కూర్చున్నాడు. ఇంకా మా పిల్లలకైతే కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అనమాట. పూజ అయితే చాలా ప్రశాంతంగా, ఇంకా మనసుకు హాయిని అయితే ఇచ్చిందనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది చెప్పే విధానం, అక్కడ వాతావరణం చాలా బాగా నచ్చింది.